ఇప్పుడు సినీ నటి జత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్ సస్పెండ్ చేసినారు. ఇప్పుడు దేశ చరిత్రలో ఇది ఒక హాట్ టాపిక్గా మారిన పరిస్థితి. ఏం చెప్తారండి అసలు? జిందాల్ గారు కేసానండి. సరే, జత్వాని గారు సరే, చాలామంది విద్యాసాగర్ గారు 10 సంవత్సరాల నుంచి ఆయన దగ్గర విద్యాసాగర్ డబ్బులు తీసుకున్న 10 సంవత్సరాల నుంచి ఇద్దరి మధ్య సంబంధాలు ఉన్న అన్నీ దాదాపు పెళ్లి చేసుకున్నాను రిటర్న్ చేసింది ఇవన్నీ. అందుకని వారి వ్యక్తిగత వివరాలు ఇవన్నీ వస్తున్నాయి. ఆవిడ ఇంతకుముందు ఆవిడే బుక్ చేశారు హోటల్లో, ఎవరికి, జిందాల్ గారికి ఆవిడ పేరు మీద, అంటే ఆయన చేయమన్నారు. ఇవన్నీ ఆ ఆరోపణలన్నీ పక్కన పెడదాం. కానీ ఆవిడ మీద కేసు లేకుండా ఇక్కడి నుంచి ఒక పోలీస్ ఐపీఎస్లు కూడా వెళ్ళినట్టు ఆవిడని తీసుకురావడం, తర్వాత కేసు బుక్ చేయడం కుటుంబం సహా, ఇది అన్వారంటెడ్ అండి. అబ్సల్యూట్లీ తప్పు. అలా చేయటం జరిగినప్పుడు దాని మీద ఆల్రెడీ ఒక సిఐని, డిఎస్పీని కూడా, సిపి హోదా ఉన్న వాళ్ళని కూడా సస్పెండ్ చేశారు. కానీ ఒక ముగ్గురు అధికారులని సాక్ష్యాధారాలు ఉండాలి. ప్రైమా ఫేసి వాళ్ళందరికీ ఏదన్నా సాక్ష్యాధారాలు ఖచ్చితంగా ఉంటేనే అది వ్యాలిటీ అవుతుంది, వాళ్ళు కాటికి వెళ్తారు సాధారణంగా. కానీ సరే, మనం ఇక్కడ ఆ జత్వాని గారు ఎలాంటి ఆవిడ వ్యక్తిగతం ఆ క్యారెక్టర్ మనకు అనవసరం. వీళ్ళు చేసింది మాత్రం ఇఫ్ ఇట్ ఇస్ సో, ఇది రాంగ్ అండి. సమాజంలో సాధారణ వ్యక్తులను కాపాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ విధంగా వెళ్ళటం. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అప్పుడు కర్నూలు కానీ గుంటూరు కానీ కొన్ని చోట్ల చేసినప్పుడు చాలా పవర్ఫుల్ ఆఫీసర్గా పేరు పొందారు. ఈవెన్ హైదరాబాద్ డ్యూటీ చేసినప్పుడు కూడా ఉప ప్రాంత విభేదాలు వచ్చినప్పుడు కూడా చాలా గట్టిగా వ్యవహరించిన వ్యక్తి. అంటే వీళ్ళ పేరు కాంతిలాల్ టాటా గారు కూడా కేసీఆర్ గారు దీక్ష చేసినప్పుడు ఆయన ఖమ్మం జిల్లా ఎస్పీగా ఉన్నట్టున్నారు. ఆయన కూడా చాలా మంచి పేరు ఉంది. విశాల్ గున్ని గారు కూడా డైనమిక్ ఆఫీసర్ని పేరు ఉంది. అన్ఫార్చునేట్ అండి, వాళ్ళ చర్య చేపడితే తప్పు, ఇలా ఇరుక్కోవడం కూడా అన్ఫార్చునేటు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పాత చంద్రబాబు నాయుడు గారు కాదని అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు సైనంతా చూస్తే పోతే ఆయనకి ఏంటంటే మ్యాక్సిమం శిక్ష ఏంటంటే అవతాళ్ళకి నిర్లక్ష్యంతో, అంటే కంటి చూపుతో చంపేస్తారంటారు కదా బాలకృష్ణ గారు, అలాగా కంటి చూపు నిర్లక్ష్యంతో చంపేస్తారు తప్పితే వాళ్ళ మీద కక్షాదింపు చర్యలు రేర్. అసలు చంద్రబాబు నాయుడు గారు సైనంతో పాలించే వ్యక్తి. ఆయన కూడా మరి రెడ్ బుక్ తీసుకుంటున్నారా, ఇంకోటి ఫాలో అవుతున్నారో, అదేం తప్పు బుక్ అని అంటలేదండి. కక్షాదింపు అనేది రాజకీయ నాయకులు వీళ్ళ మీద చర్య తీసుకున్నారు. ఎందుకంటే ఇంతకుముందు వీళ్ళు మాట్లాడటానికి హక్కు లేదు, ఎవరో వైకాపా వాళ్ళు. ఇంతకుముందు ఏబి వెంకటేశ్వరరావు గారి మీద ఎలాగా ఇబ్బంది పెట్టారు. ఇద్దరు ఐఆర్ఎస్ అధికారుల మీద చాలా మంచి పేరు, హానెస్ట్ అని పేరున్న అధికారులు కొంచెం పక్షపాతంతో వైఖరి వ్యక్తం చేశారని పోలీస్ ఆఫీసర్ గారి మీద ఒక ఆరోపణ చేయొచ్చేమో, కానీ ఆ అవినీతి పడడం చేయటం లేకుండా ఆ ముద్ర వేసి ఎన్ని కాలం 5 ఏళ్ల పాటు పోస్టులు లేకుండా వేధించి వెంటాడి 3-4 సార్లు సస్పెండ్ చేసి, దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్ యాజ్ పర్ దట్, బట్ దీస్ పీపుల్ దే ఆర్ హ్యావింగ్ ఎవరీ రైట్ టు ప్రొటెక్ట్ దెమ్ సెల్ఫ్. అది తప్పులేదండి. కానీ వాళ్ళ కేసుల్లో అనవసరంగా ఒక సామాన్యం అక్కడ ఎంతమంది అండి ఇబ్బంది, మహిళలు కానీ మిగతా వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు చేయాలి కదా. బహుశా జిందాల్ గారు అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ పెడతాను, నా కేసు నన్ను అనవసరంగా ఇరికిచ్చేసింది ఆయన ఆరోపణ. ఆయన చెప్పింది కరెక్ట్ అంటలేదు, చేయటం వల్ల అదేదో సెటిల్ చేయండి అని చెప్తే స్వామి భక్తి ప్రదర్శించడంలో వారు ముందుకెళ్ళినట్టు అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అది ఓ మంచి ఆఫీసర్స్ అన్ఫార్చునేట్లీ ఈ విధంగా వెళ్ళిపోవటం అనేది వారికి మంచిది కాదు, సమాజానికి కూడా వారి సేవలు అవసరమైన సమయంలో ఇలా చేయటం అనేది మంచిది కాదు. మనం తిట్టడం ఎవడ వాళ్ళ చర్చలో మీరు పిలిచారని వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి విధానపరంగా మాట్లాడదాం. సిస్టమ్స్ని అంటే వ్యవస్థలను మనం కాపాడదాం, వ్యవస్థలు మనం కాపాడతాయి. ఒక మెరికల్ లాంటి యువకులు చాలామంది ఐఏఎస్ కూడా వదులుకొని వచ్చిన యాంకర్స్ ఉన్నారండి. అంటే ఐఏఎస్ వచ్చినా ఒకరు కన్ఫర్ట్ అయి ఉండొచ్చు, మిగతా వాళ్ళు ఐఏఎస్ కూడా వచ్చినా వదులుకుని వచ్చిన ఆఫీసర్స్ ఉన్నారే, ఎంత కసితో వచ్చి ఉంటారు. వ్యవస్థ పై ఉన్న రాజకీయ నాయకులే వీళ్ళు కరప్ట్ అవటానికి, లేదా కరప్ట్ అంటే ఐ డోంట్ మీన్ డబ్బులు తింటారని కాదండి, ఇలా ప్రాక్టీసెస్ కరప్ట్ అవడానికి కారణం ముఖ్యమైన బాధ్యత రాజకీయ నాయకులది. వాళ్ళు కూడా బాధ్యత వహించాలంటున్నాను. ఈయన్ని ఎవరైతే పురమాయించారో వాళ్ళు కూడా బాధ్యత వహించాల్సిందే. అంటే వీళ్ళని ఇరికిచ్చేసి వాళ్ళు వెళ్ళిపోదాం అంటే అబ్సల్యూట్లీ రాంగ్ అని అభిప్రాయం. అంటే రెడ్ బుక్లో వీళ్ళ పేర్లు ఉంది కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఈ కుట్ర జరిగిందా అని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నారు. నిజమే అంటారా? నేను అదే చెప్పానండి. వైసీపీకి విమర్శించే హక్కు ఉందా లేదా రాజకీయ పరంగా చేసుకుని ఈ విషయాల్లో వాళ్ళు ఎలా వేధించారు? రెడ్ బుక్లో ఉన్న ఈ కక్షాదింపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టిన వేరే కారణాల మీద వీళ్ళని అరెస్ట్ వీళ్ళని సస్పెండ్ చేస్తే తప్పండి. అది
ఓకే. కానీ పాత చంద్రబాబు నాయుడు గారు కాదు ఈ ప్రభుత్వం. ఆ పక్కన అటు సైడ్ ఏమో లోకేష్ గారు, ఇటు సైడ్ ఏమో కళ్యాణ్ బాబు గారు ఉన్నారు. అందువల్ల డిఫరెంట్గా ఉంది. బట్ నా ఉద్దేశం ఏంటంటే వారు చర్యలు తీసుకొని ముఖ్యమైన పని ఏంటంటే ప్రత్యేక విభజన హామీలు వస్తే ప్రజలకు లాభం జరుగుతుంది, యువతకు లాభం, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. దీని మీద చేశారు. ఆ రెడ్ బుక్లో 4 పేజీలు తగ్గించుకున్న ఒక కసి పోరాటం చేసి, ఎందుకంటే అప్పులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది దానివల్ల లాభం కాదండి, ఏదో 15,000 కోట్లు ఇచ్చాను కాదు, 3.5 లక్షల కోట్లు రావాల్సిన అవసరం ఉంది. దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. వీళ్ళ దాని మీద ఆధారపడి ఉంది కదా, దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అది ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం అండి.